మంచి లేని ఫుడ్ ఏమి మా వాడు చెప్తున్నాడు ఎందుకనే చెప్పు ఏంది హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రసు మోహన్ వంటిల్లు. సో ఇవాళ అయితే ఇవాళ రెసిపీస్ వచ్చేసి పాలకూరతో చపాతీ అండ్ చిక్కుడు గింజలు కర్రీ చేస్తున్నాను. సో ఆ రెండు రెసిపీస్ అయితే అప్లోడ్ చేస్తున్నాను. మీకు ఈ వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. సో ముందుగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ప్రసు మోహన్ వంటిలో సబ్స్క్రైబ్ మీద క్లిక్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. ఆల్ మీద క్లిక్ చేస్తే నేను పెట్టగా నోటిఫికేషన్ వస్తాయి. సో ప్లీజ్ వీడియోస్ చూసేయండి. పాలక్ అండ్ గార్లిక్ చపాతీ అని చెప్పాను. అందుకు పాలకూర మంచిగా వాష్ చేసుకొని కొంచెం వాటర్ వేసేసి బాయిల్ చేసుకోవాలన్నమాట. సో ఇది బాయిల్ అయ్యేటప్పుడు మనము ఈ వెల్లుల్లి ఉంటుంది కదా, వెల్లుల్లిని పీల్ తీసేసి మొత్తం కొన్ని వెల్లుల్లి ఒక 10 or 15 వెల్లుల్లి అయితే వేసేసుకొని ఓ 5 minutes బాయిల్ చేసుకోవాలి. మొత్తాన్ని బాయిల్ చేసుకున్న తర్వాత ఇది మొత్తం బాయిల్ అయిన తర్వాత ఒక 10 minutesలో అయితే మనకి ఇది ఉడికిపోతుంది. ఆటోమేటిక్గా ఈజీగా తొందరగా ఉడికిపోతుంది అన్నమాట పాలకూర అనేది. సో పాలకూర ఉడికిన తర్వాత బంద్ చేసేసి ఇది మొత్తం అంతా చల్లగా అయిపోయిన తర్వాత పేస్ట్ పట్టుకోవాలన్నమాట. మిక్సీ జార్లో తీసుకొని ఈ వాటర్ కూడా మనం వేస్ట్ చేయాల్సిన ఈ వాటర్ కూడా దీంట్లోనే యాడ్ చేసేసుకొని పేస్ట్ చేసుకోవాలి. పేస్ట్ చేసుకున్న తర్వాత మెత్తగా చేసుకోవాలన్నమాట. మనం చపాతీ చేసేటప్పుడు మళ్ళీ కచ్చాపచ్చగా ఉంటే చపాతీ మంచిగా రాదు కదా. మెత్తగా పేస్ట్ చేసుకున్న తర్వాత చపాతీలోకి కొంచెం సాల్ట్ యాడ్ చేసేసుకొని ఈ మొత్తం పేస్ట్ పాలక్ గార్లిక్ పేస్ట్ మొత్తం అయితే యాడ్ చేసుకుంటూ పిండిని అయితే మనం కలిపి పెట్టుకోవాలి. మనం చపాతీ చేసుకుంటున్నాం అనగా ఒక 1 hour 1/2 hour ముందు కలిపి పెట్టుకుంటే మనకు చపాతీ సాఫ్ట్గా ఉంటుంది, తొందరగా డైజెషన్ అయితే అవుతుందన్నమాట. సో డయాబెటీ పేషెంట్ ఇలా ఉంటారు కదా, బీపీ వాళ్ళు చాలా మంచిదన్నమాట ఈ పాలకు ప్లస్ పాలకులో వచ్చేసి కాల్షియం, ఐరన్ ఇవన్నీ మంచిగా ఉంటాయి కాబట్టి సో మనము తీసుకోవడం వల్ల చాలా మంచిది. సో ఇందుకు కాంబినేషన్ వచ్చేసి నేను చిక్కుడుకాయ గింజల టమాటా కర్రీ అయితే చేశాను అనమాట. ఇవి చిక్కుడుకాయలు ప్లస్ ఈ తోళ్ళతో కూడా మనం తాలింపు చేసుకోవచ్చు. నేను తెచ్చి దగ్గర 10 days అలా అయిపోయింది, చేద్దామంటే ఎట్లానే అయిపోతుంది అనేసి ఇంకా చేసేసాను అనమాట. మంచిగా ఉన్నవి అయితే తీసుకున్నాను, మంచిగా లేనిటివన్నీ తీసేసాను అనమాట ఈ తోళ్ళు మొత్తము. ఇంకా గింజలు చాలా బాగున్నాయి అనేసి గింజలు ఈ తోళ్ళు కొన్ని వేసేసి అందులో కొన్ని వాటరు సాల్ట్ యాడ్ చేసేసి ఒక 3 విజిల్స్ అయితే రానిచ్చాను. తర్వాత పోపు వేసేసుకోవడమే. పోపుకి తగినంత ఆయిల్ వేసేసి కరివేపాకు అండ్ పోపు దినుసులు ఆనియన్స్ యాడ్ చేసేసుకొని ఇవి మొత్తం ఫ్రై అయిన తర్వాత మనం టమాటో యాడ్ చేసుకోవాలి. సో ఈ చిక్కుడు గింజలతో కర్రీలాగా కూడా చేసుకోవచ్చు, గ్రేవీ కర్రీలాగా ఉంటుంది అలా కూడా చేసుకోవచ్చు గింజలు ఎక్కువ ఉంటే. లేదంటే దాని తోళ్ళతో సహా మేమైతే తాలింపు చేసుకుంటాం అన్నమాట. సో అదేవిధంగా ఈ టమాటా ఇవి కూడా యాడ్ చేశాను నేనైతే టమాటా యాడ్ చేయడం వల్ల పుల్లగా కారంగా మంచిగా ఉంటుంది. సో ఇలా ఆనియన్స్ అన్నీ మగ్గిన తర్వాత టమాటా యాడ్ చేసి టమాటా తర్వాత కొంచెం పసుపు ఉప్పు చూసుకొని యాడ్ చేసుకోవాలి. ఉప్పు మనము చిక్కుడు గింజలు ఉడికించేటప్పుడు కొంచెం వేసాం కదా, చూసుకొని యాడ్ చేసుకోండి. అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఖచ్చితంగా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది, మనకు తినేటప్పుడు కొంచెం ఆ ఫ్లేవర్ అనేది మంచిగా ఉంటుంది అనమాట. ఇవన్నీ మగ్గిన తర్వాత మనం ఇలా ఒక 3 విజిల్స్ ఏ వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదండి, ఆటోమేటిక్గా మనకి అవి ఉడికిపోతాయి అన్నమాట. కుక్కర్లో వేసేస్తే 3 విజిల్స్ 2 విజిల్స్కే మనకు ఉడికిపోతాయి. సో ఈ ఉడికించుకున్న చిక్కుడు గింజలు ఇవన్నీ వేసి కలిపేసుకోవడమే అనమాట. ఇప్పుడు మనకి టేస్ట్కి తగ్గట్టు కారం యాడ్ చేసుకోవాలి. ఓన్లీ కారమే యాడ్ చేసుకున్నా, కావాలి అనుకుంటే ధనియాల పొడి కూడా యాడ్ చేసుకోవచ్చు, ఎవరి చాయిస్. నేనేం ధనియాల పొడి యాడ్ చేయలేదు, మసాలాలు ఎక్కువలా ఉంటుంది, అల్లం పేస్ట్ వేసాను కదా, టమోటా పుల్ల కారంగా ఉంటేనే మంచిగా ఉంటుంది అనేసి నేనైతే ఓన్లీ కారం ఒక్కటే యాడ్ చేశాను. ఇలా కారం తగినంత కారం సాల్ట్ చూసుకొని ఇక్కడ మనం యాడ్ చేసేసుకోవడమే. ఇంకా అందులోకి కొత్తిమీర వేసేసి కలిపేసి గార్నిష్ చేసేసి దించేసుకోవడమే అనమాట. సో మనకైతే చాలా బాగుంటుందండి చపాతీ, రొట్టె, అన్నంలో అయినా కూడా మనం ఇలాగే కలుపుకొని తినచ్చు. ఎందుకంటే మనం టమాటా ఆనియన్స్ వేసాం కాబట్టి ఆ ఫ్లేవర్స్ అన్నీ కారం పులుపు ఉప్పు అన్నీ తగులుతాయి కాబట్టి సో నో ప్రాబ్లం. అన్నంలోకి కూడా చాలా మంచిగా ఉంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మన యూట్యూబ్ ఛానల్ ప్రసు మోహన్ వంటలు. సబ్స్క్రైబ్ మీద క్లిక్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. ఆల్ మీద క్లిక్ చేస్తే నేను పెట్టగా నోటిఫికేషన్స్ వస్తాయి. సో మన ఛానల్ని సపోర్ట్ చేయండి, మరెన్నో వీడియోస్ అయితే మీకు అప్లోడ్ చేస్తాను. సో ఇంకా ఇంతలోపు
కర్రీ అవి పిండి కలిపి పక్కన పెట్టుకున్నాను. కర్రీ చేసిన తర్వాత చపాతీ అయితే చేశాను అనమాట. నైట్ డిన్నర్కి ఇది వచ్చేసి ఇంకా మనకి 1 అవర్ అలా నానిందంటే పిండి అనేది మంచిగా సాఫ్ట్గా అవుతుంది, తొందరగా డైజెషన్ అనేది అవుతుంది అనమాట. మనకి మామూలుగా డైజెషన్ కాదని కొందరు ప్రిపేర్ చేయరనమాట, చాలామంది మోస్ట్లీ తినరనమాట. సో అలా కాకుండా మనకు ఎంత పిండి ఎక్కువ నానితే అంత డైజెషన్ అయితే తొందరగా అవుతుందన్నమాట. సో ఇలా పాలకూర గార్లిక్ వేసి చేశాను అనమాట చపాతీ. చాలా బాగుంటుంది, ఖచ్చితంగా ట్రై చేయండి. సో ఈ ఒట్టిపిండి వేసేసి మామూలుగా ఏ ఆయిల్ ఏం అవసరం లేదండి. ఒట్టిపిండి వేసేసి రుద్దేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని కాల్ చేసుకోవడమే అటు ఇటు. నెయ్యి లేకుండా మామూలుగా ఒట్టిది కాల్చినా కూడా మనకు సాఫ్ట్గానే ఉంటుంది, ఎందుకంటే మనం ఎక్కువ నానబెట్టాం కదా. లేదు ఇంకా కొంచెం సాఫ్ట్గా కావాలంటే కొంచెం పెరుగు యాడ్ చేస్తే గిన మనకి చపాతీ అనేది చాలా సాఫ్ట్గా ఉంటుంది, తినేటప్పుడు కూడా మంచిగా ఉంటుంది అనమాట. టిప్ అయితే ఫాలో అవ్వండి. కొంచెం వాటర్ ప్లస్ కొంచెం పెరుగు యాడ్ చేసుకుంటే మనకి పిండి అనేది సాఫ్ట్గా అవుతుంది చపాతీ అనేది. సో చూసారు కదా, మనం మడతపెట్టి రుద్దకోకుండా మనకి ఆటోమేటిక్గా పొంగుతాయి అన్నమాట చపాతీ అనేది. ఎక్కువ నానే కొద్దీ మనకి చపాతీ అంత మితువు అనేది వస్తుందన్నమాట. సో కొంచెం నెయ్యి కానీ ఇలా ఆయిల్ కానీ యాడ్ చేసేసుకొని ఫ్రై చేసేసుకోవడమే. చాలా మంచిగా ఉండిందండి ఈ కర్రీ ప్లస్ చపాతీలు అక్కడక్కడ ఇవి అదే ఎల్లుల్లి వేసాను కదా, అవి అక్కడక్కడ పలుకులాగా ఉండింది. అవి మా వారికి ఎల్లుల్లి అంటే చాలా ఇష్టం అనమాట. పప్పులో కానీ ఫ్రైలలో కానీ ఎక్కువ వేయమని అడుగుతారు. సో బాగుంది అని ఆ రోజు అయితే కనుక బాగుంది అనేసి బాగా తిన్నారనమాట. బాగా కాంప్లిమెంట్ కూడా ఇచ్చారు, బాగుంది చపాతీ టేస్ట్ అని. అసలు ఇలా అయితే కనుక ఫ్రై చేసేసుకోవడమే మనము. లేదు నార్మల్గా నెయ్యి కాకుండా ఉట్టి చపాతీ కూడా చేసినా కూడా మనకి సాఫ్ట్గానే ఉంటుంది, మనకు పొంగుతుంది అనమాట. సో ఫ్రెండ్స్, ఇదే అనమాట ఇవాళ వీడియో అయితే కనుక. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. మరిన్ని వీడియోస్ మీకు అప్లోడ్ చేస్తాను, యూజ్ అయ్యే వీడియోస్ అయితే కనుక. సో చూసారు కదా, ఫస్ట్ అయితే మా పాపకు చేసి ఇచ్చాను, తర్వాత మేము చేసుకొని తిన్నాను అనమాట. చాలా మంచిగా ఉంది, ఖచ్చితంగా ట్రై చేయండి ఫ్రెండ్స్. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బై బై, టేక్ కేర్.